కర్ణాటక కాంగ్రెస్లో ముసలం అని గతంలో మనం చూసుకున్నాం. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి, అలాగే డీకే శివకుమార్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు. 2.5 ఏళ్ళు ఆయన 2.5 ఏళ్ళు ఈయన అనుకున్నారు. అది అప్పుడు సమస్య పోయింది అనుకుంటే మరలా మరొక కొత్త సమస్య స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తుంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పుట్టక ముందు ఆంధ్రప్రదేశ్కి షీల్డ్ కవర్లో ఎవరిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేవారని కూడా ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు. 3 నెలలకొకడు 6 నెలలకొకడు ముఖ్యమంత్రులు మారే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కర్ణాటక సంబంధించి ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. ఒక పత్రికలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే, ఢిల్లీకి పయనమైన 30 మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 30 మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానం కలిసి మంత్రి పదవి కోసం లాబింగ్ చేసుకుంటున్నాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, ఆయన చీఫ్ లీడర్ అయినప్పుడు ఆయన ప్రమేయంలో లేకపోతే ఆయన ఇష్ట ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆయన్ని కాదని అధిష్టానానికి వెళ్ళడం వల్ల ముఖ్యమంత్రికి ఏ పార్టీ ప్రాధాన్యత ఉంటుంది? గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కిరణకుమార్ రెడ్డి గారిని అధిష్టానం ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంలో మంత్రులు, తోటి ఎమ్మెల్యేలు ఆయన సహకరించకపోవడం వల్ల అంత తీవ్రంగా సకల జనుల సమ్మె లాంటివి జరిగినప్పుడు కూడా ఆయన పరిపాలన కొనసాగించారు అనేది ఒక క్రెడిట్ అయితే ఆయనకు ఉంది. తెలివైన వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి. కానీ ఎవరూ సహకరించకపోతే వన్ మ్యాన్ ఆర్మీగా ఏం చేయగలరు? సో ఇక్కడ కూడా సిద్ధరామయ్య పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ఇక్కడ ఒక్కసారి ఆ వార్త చూడండి. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పదవుల కోసం కుమ్ములాటలు నిత్యకృత్యంగా మారాయి. పాలనను గాలి కొదిలేసిన పాలకులు పదవుల పందేరును మునిగిపోతున్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య సీఎం సీటు కోసం పోరు సాగుతుండగా తాజాగా మంత్రి పదవుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు పోరు సాగిస్తున్నారు. ఇట్లా అయితే ఎవరు పరిపాలన చేయగలరు? రాష్ట్ర పరిస్థితి ఏంటి? విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టుంటుంది. అంటే వీటన్నిటి మీద అధిష్టానం కూడా జలిపించాలి. ఎలాగా? నేను చెప్పింది ఫైనల్, మీరు ఆయన చెప్పింది వినండి. ఆయన మీద కంప్లైంట్ వస్తే మనం ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం, చర్చలు చేసుకుందాం. అది లేదు. ఎవడికాడే పోటుకాడు, ఎవడికాడే సీనియర్ లీడర్. ఇక్కడ అదే జరుగుతుంది. తమకు మంత్రి పదవులు కేటాయించి డిమాండ్ చేస్తూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కలిసేందుకు సుమారు 30 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి వెళ్లే ముందు ఎమ్మెల్యే గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తాము ఇప్పటికే అనేక సార్లు సమావేశమయ్యాయని, తమకు కేబినెట్ స్థానం కల్పించేలా ఒత్తిడి పెంచాలని సమిష్టిగా నిర్ణయించామన్నారు. ఆ 30 మంది కేబినెట్ స్థానం కల్పించాలట. ఏముంది, ఏదో సినిమాలో జోక్గా అన్నట్టు ఆర్టీసీ క్రాస్ రోడ్కి ఒక మంత్రి, సికింద్రాబాద్కి ఒక మంత్రి, మల్కాజ్గిరికి ఒక మంత్రి, అమీర్పేటకు ఒక మంత్రి, సనత్ నగర్కి ఒక మంత్రి, ఇలా ప్రతిదీ ఏరియాకు ఒక్కొక్క మంత్రిని పెట్టేస్తే ఈ 30 మందికి కూడా క్యాబినెట్ హోదా వస్తుంది. బెంగళూరులో ఫేమస్ ఏరియాలో ఉన్నాయో అవన్నీ ఏరియాలకు కూడా ఒక్కొక్కటి మంత్రి చేసేయాలి. సో ఇట్లాంటి విమర్శలు సోషల్ మీడియాలో కన్నడం అంతా కూడా వైరల్ అవుతున్నాయి. మాది ఒకే ఒక్క డిమాండ్, వీలైన త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి మాలాంటి సీనియర్లకు అవకాశం కల్పించాలని కోరారు. 2 ఏళ్ల తర్వాత ఇతరులకు అవకాశం ఇస్తామని ఇదివరకు సీఎం సిద్ధరామయ్య చెప్పారు. అయితే ఇప్పటికే దాదాపు 3 ఏళ్లు కావస్తుందని పేర్కొన్నారు. ఎందుకంటే 2.5 ఏళ్ళు అయిన తర్వాత డీకే శివకుమార్ గారికి మంత్రి పదవి వస్తుంది, ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు. అది ఏమైందో తెలియదు. మరలా ఆయన అధిష్టానానికి వెళ్ళారు, కాంప్రమైజ్ వచ్చేసారు. సో ఇప్పుడు ఇక్కడ సిద్ధరామయ్య గారే కొనసాగుతున్న నేపథ్యంలో కనీసం మంత్రి పదవులైనా ఇవ్వచ్చు కదా, ఇప్పుడు 2.5 ఏళ్ళకి మార్చొచ్చు కదా, అప్పుడే మాకు అవకాశం కల్పించేలా కదా సీనియర్లు అనే దాని మీద కర్ణాటక కాంగ్రెస్లో ముసలం ఏర్పడింది అనేది మాత్రం ఒక నడుస్తోంది.